వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకుంటున్నారు అని ఏ స్టూడెంట్ అడిగినా కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద సిఎస్సి అని చెప్పడం జరుగుతుంది. దానికి తోడు ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్న ట్రెడిషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఈ కోర్సెస్లో సీట్స్ తగ్గించుకొని సిఎస్సికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాటిలో సీట్స్ని ఎన్హాన్స్ చేస్తున్నాయి. 60 సీట్లు కాక 160 సీట్లు, 165 కాక 250 సీట్లు రకంగా పెంచుకుంటూ మిగతా కోర్సెస్లో ఉన్న సీట్లని తగ్గించడం జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మార్కెట్ పైన అవగాహన. సో స్టూడెంట్స్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, సిఎస్సికి ఇవ్వడం. దీని ద్వారా చాలామంది మెయిన్ ట్రెడిషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టడం జరుగుతుంది. సో వీటిల్లో నేను ముఖ్యంగా మాట్లాడేది ఈసీఈ గురించి. ఈసీఈ ఈజ్ బెటర్ దెన్ ఆల్ కోర్సెస్. ఒక రకంగా దాన్ని తోపని కూడా మనం అనొచ్చు. అయితే ఈసీఈ ఎలా అన్నిటికన్నా బెటర్ అని నేను కంపేర్ చేస్తూ చెప్తాను. అందరూ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించే సిఎస్సితో ఎక్కువగా కంపేర్ చేస్తాను. సో ఈసీఈ ఒరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈసీఈ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈసీఈ వల్ల మనకు ఫైనల్గా జాబ్స్ ఎక్కడ వస్తాయి, వాటి శాలరీస్ ఎలా ఉంటాయి వెన్ కంపేర్ విత్ సిఎస్సి అని ఒక్కొక్క పాయింట్ పైన డిస్టింగ్విష్ చేసి చెప్తాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫైన్ ఫ్రెండ్స్, ముందుగా అసలు ఈసీ ఆరిజిన్ వచ్చి ట్రిపుల్ ఈ నుంచి వచ్చింది. అంటే ఫస్ట్ అసలు మన కోర్సే ట్రిపుల్ ఈ అనేది స్టార్ట్ అయింది. అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అనమాట. దాని నుంచి సపరేట్గా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ అనేది రావడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈసీఈ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్. ఏ రకంగా ఎవర్ గ్రీన్ అంటే దీనికి రిసెషన్ అంటూ లేదు. వేరే సిఎస్సికి లాస్ట్ 20 ఇయర్స్లో 3 times రిసెషన్ వచ్చింది. ఎంత రిసెషన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఐటీ సెక్టర్ వాళ్ళ అందరూ కూడా జాబ్స్ వదులుకొని సాఫ్ట్వేర్ జాబ్స్ వదిలి వేరే జాబ్స్కి వెళ్ళిపోయిన టైం అది. అంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ ఏదో ఒక జాబ్ కావాలి మాకు, మేమైతే ఈ రిసెషన్లో ఉండలేము అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. అది సిఎస్సి వాళ్ళకి జరిగింది. కానీ ఈసీఈ వాళ్ళకి ఒకసారి జాబ్ వచ్చిందా అంటే వాళ్ళకి ఆ రిసెషన్ అనేది అంటూ ఉండదు. సో ఎప్పటికైనా కూడా ఎవర్ గ్రీన్ అంటే ఈసీఏ అనమాట. దెన్ టాపిక్స్ మీకు ఈసీలో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, పవర్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ చిప్స్, ఈ రకంగా ఎంబెడెడ్ సిస్టమ్స్, చాలా విఎల్ఎస్ఐ, శాటిలైట్ టెక్నాలజీ, ప్రతి ఒకటేంటి టీవీ రిమోట్ నుంచి మీకు శాటిలైట్ దాకా సంబంధించిన ప్రతి ఒక్క కోర్సు ఈసీఈలో కవర్ చేయడం జరుగుతుంది. వేరే సిఎస్సిలో మీకు ప్రోగ్రామింగ్, టెస్టింగ్, డేటాబేస్ ఈ 3 కోర్సెసే ఉంటాయి. అంటే మీరు వన్స్ కోర్స్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఈసీఈ స్టూడెంట్కి ఎనీ డొమైన్ అంటే ఆటోమోటివ్ కానీ, ఏరోస్పేస్ కానీ, మెడికల్ డివైస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఈసీ వాళ్ళు వెళ్ళచ్చు. వేరే సిఎస్సి వాళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కింద, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద వెళ్ళేదానికి అవకాశం ఉంది. దెన్ ప్రమోషన్ వైజ్ చూస్తే ఆఫ్టర్ 10 to 15 years ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ 2 ఆప్షన్స్ ఉంటాయి. అతనికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అవుతాడు ఒక కంపెనీకి, అదే హైయెస్ట్ పొజిషన్. లేదా అతను బయటకు వచ్చి అతని ఓన్ ప్రాజెక్ట్స్ అతను తయారు చేసి అతని ఓన్ ప్రోడక్ట్స్ తయారు చేసి మార్కెట్లోకి వెళ్ళాలి. వేరస్ ఈసీఈకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే ఈసీఈ వాళ్ళకి ప్రమోషన్స్ అంత ఎక్కువ ఉంటాయి. డిఫరెంట్ కంపెనీస్ అంతగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. వేరే సిఎస్సిలో మీకు ప్రమోషన్ వచ్చే కొద్దీ, ఇయర్ పెరిగే కొద్దీ టెక్నాలజీని మీరు నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ప్రమోషన్స్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే అక్కడ మీరు చేసే డెవలప్మెంట్ అంటూ ఉండదు. ప్లస్ వేరే కంపెనీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. అంటే ఓవరాల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఫ్రెష్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కావాలి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళల్లో పరిగెత్తే తర్వాత వర్క్ చేసే గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కెరియర్ పరంగా చూస్తే మీకు ఒక సీనియారిటీ లెవెల్లో ఈసీఈకి ఉన్న ప్రామినెన్స్, ప్రయారిటీ సిఎస్సి వాళ్ళకి ఉండదు. సో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ సిఎస్సికి ఎప్పుడు ప్రాబ్లమే. దెన్ కమింగ్ టు జాబ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. మీరు సిఎస్సిలో మీరు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ అనేది చాలా తక్కువ. ఫలాని కంపెనీ, గవర్నమెంట్ సెక్టర్ కంపెనీ సిఎస్సి వాళ్ళకి జాబ్స్ ఆఫర్ చేస్తుంది అనే ఆపర్చునిటీ మీరు ఎక్కడ చూడరు. ఎక్కడ చూసినా ప్రైవేట్ కంపెనీసే ఉంటాయి. ఈ ప్రైవేట్ కంపెనీస్లో కూడా చిన్న చితక కంపెనీలు చాలా వస్తుంటాయి, చాలా ఇస్తూ ఉంటారు. ఒక సిఎస్సి చేసిన అతని ఫైనల్ గోల్ ఏదైతే ఉంటుందో, మానిటరీ శాలరీ గోల్, అతను అది ఎర్న్ చేయాలంటే అట్లీస్ట్ జనరల్ క్యాండిడేట్స్ చెప్తున్నాను 6 to 7 years పడుతుంది. ఇనిషియల్గా మీకు శాలరీ అనేది బాగుంటుంది, కానీ రాను అప్రైజల్స్ అన్ని తగ్గుతూ పోతుంది.
వేరాస్ ఈసీఈ చూస్తే గవర్నమెంట్ జాబ్స్, మీకు ప్రతి గవర్నమెంట్ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క కంపెనీ ఈసీఈ వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది. డిఆర్డిఓ కానీ, బిహెచ్ఈఎల్, ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఈసీఎల్, పీజీసీఎల్, బిఎస్ఎన్ఎల్, ఎన్టీపీసీ, ఐఓసిఎల్, ఓఎన్జీసీ, ఈ రకంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఈసీఈ వాళ్ళకి ఇస్తుంది. ఈవెన్ అక్కడ సిఎస్సి రిలేటెడ్ ఏదైనా జాబ్ ఉన్నా సరే ఈసీఈ వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. దెన్ కాంపిటీషన్ పరంగా చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేసిన ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ చాలామంది దగ్గర నుంచి ఉంటాయి. ఈసీఈ చేసిన వాళ్ళు కూడా కాంపీట్ అవుతారు సాఫ్ట్వేర్ జాబ్కి. అలాగే ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు, మెకానికల్ చేసిన వాళ్ళు, ఈవెన్ సివిల్ చేసిన వాళ్ళు, అంతెందుకు బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్కి కాంపిటీషన్ ఇస్తారు. దానికోసం బీటెక్ చేయాల్సిన అవసరం లేదు. వేరస్ ఈసీఈ ఈజ్ ఏ సపరేట్ డొమైన్. దానికి అందరూ కాంపీట్ చేయడానికి లేదు. ఎలక్ట్రానిక్స్ మీకు వస్తేనే ఆ జాబ్ అనేది వస్తుంది, లేదంటే ఆ జాబ్ అనేది రాదు. సో నేను సిఎస్సి చేశాను, ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వడానికి లేదు. ఒక ఆటోమోటివ్ లేకపోతే ఏరోస్పేస్లో ఎలక్ట్రానిక్ కంపెనీలో నేను సిఎస్సి చేశాను అంటే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్పితే మిమ్మల్ని తీసుకోరు. సో ఈ కాంపిటీషన్ అనేది ఈసీఈలో చాలా తక్కువ ఉంటుందన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ స్టూడెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చా? ఎస్, అఫ్కోర్స్ చేయొచ్చు. ఒక ఈసీఈ చేసి మీరు కంప్లీట్ అయ్యాక ఏ సిఓ, జావానో, పైథానో, లేకపోతే రిలవెంట్ ఆర్ఎల్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఒక 45 days కోర్స్ చేసి మీరు సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో మీకు ప్రయారిటీ ఉంటుంది ఈసీఈ వాళ్ళకి. అంటే నాకు ఎలక్ట్రానిక్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, నేను సాఫ్ట్వేర్ సైడే వెళ్తాను అని అనుకున్న వాళ్ళకి ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. సో ఈ రకంగా ఈసీఈ చేసిన ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి, కెరియర్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు బీటెక్ సిఎస్సి తీసుకునే ముందర ఆలోచించండి, ఈసీఈ ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచించండి. ఈసీఈ వల్ల మీకు ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒక పక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆప్షన్ ఉంటుంది, లేదా కోర్ ఎలక్ట్రానిక్స్ పైన ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి గవర్నమెంట్ జాబ్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. So I feel this video make you aware about the electronics, communication and engineering. So wish you all the best, students. Thank you very much.